హాయ్ అండి. 1 గంట అవుతుంది ఇప్పుడు వండుతున్నాను. పనులు అవ్వలేదు ఇవాళ. ఇంకా ఒకరికైతే చెయ్యలేదు, మధ్యాహ్నం చెల్లాలి. సండే కదా కొంచెం బద్దకించాను. అదే క్యారేజీలు అయితే వండేద్దును. పొద్దున్న చికెన్ తెచ్చుకున్నారు, చారెట్టి చికెన్ కూర వండి రైస్ పెట్టేది. ఓకే, నారింజ రంగా నారింజ ఎలాంటిది ఎట్టుకెళ్ళిపో తాటరం గారు ఇచ్చింది. చారు తాలింపండి. అందరూ అయితే చెప్పట్లే. పడేస్తాను, కూరగా ఉంటుంది టేస్ట్గా. ఇది అల్లం ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాను గ్రేవీ కోసం. మన 10 రూపాయలకు 3 మొలకాలు. అలా ఒకసారి బాగానే ఇస్తారు, ఒకటి పది అంటారు, ఒక్కొక్కసారి మళ్ళీ చెక్కల వాళ్ళు. పేస్ట్ వేసుకున్నాం. పసుపు వేసుకున్నాం. హాయ్ అండి. కూర అయితే తాలింపు వేసాను. మణిగాడు ఫోన్ మాట్లాడుతున్నాడని. ఇది పారం మాసం అంట, కుక్కర్లో పెట్టాలి. కుక్కర్లో వేసేస్తాను. ఇది ఒక 8 కేజీలు అన్న రావాలి పారం మాసానికి. మెత్తగా అవుతుంది, లేదా నవలంగో గట్టిగా ఉంటుంది కొంచెం. కానీ నేను బాయిలర్ తక్కువే తినడం. బాయిలర్ ఎప్పుడో మనం తినము. బొంత కానీ పారం కానీ ఎక్కువ తింటాం. ఎక్కువ పారమే. ఇదైతే నాటుకోళ్ళగా ఉంటుందని నాటుకోడి తింటాం. సరే కుక్కర్లో పెట్టేసుకుంటాం, మళ్ళీ తినేటప్పుడు చేపిస్తాం. ఓకే ఫ్రెండ్స్. సండే స్పెషల్ చికెన్ కర్రీ చూడండి ఫ్రెండ్స్.
చికెన్ కర్రీ లెగ్ పీస్ లాగా ఉంది. మా తేజ గారు తెచ్చాడు చికెను. బాగుంది. రోజు సండే కదా, అందుకు స్పెషల్ చికెన్ కర్రీ, చారు, గుడ్డు కూడా వేసింది ఫ్రెండ్స్. గుడ్డు కూడా వేపేసి చికెన్ కర్రీ వేయకుండా దాంట్లో వేయకుండా పక్కన పెట్టింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఎంజాయ్ చేయండి, చికెన్ కర్రీ తినండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.